హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఛానల్ని ఇంతగా చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటీవలంటే మా ఛానల్ నవంబర్ 18వ తారీఖున మానిటైజేషన్ పూర్తయింది. అంటే నేను డిసెంబర్ 9 నుంచి వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ నవంబర్ 18కి మా ఛానల్ మానిటైజేషన్ అయింది. అంటే 1000 సబ్స్క్రైబర్స్ మరియు 4000 అవర్స్ వాచ్ అవర్స్ నాకు వచ్చాయి మా ఛానల్కి. మా ఛానల్లో నేను మిక్స్డ్ కంటెంట్ చేశాను. అంటే అన్నీ మిక్స్ చేశాను. నాకు దేని మీద ముందుకెళ్ళాలని కరెక్ట్గా ఆలోచించలేదు. కాకపోతే నాకు నచ్చే విధంగా ఏదైతే ఉన్నాయో కొన్ని వ్లాగ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ, బడ్జెట్స్ కానీ, ఇట్లా విలేజ్లో అగ్రికల్చర్ మీద కానీ ఇట్లా రకరకాలుగా నేను వీడియోస్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడైనా యాత్రలకు వెళ్ళినప్పుడు, శబరిమల యాత్రకు వెళ్ళినప్పుడు కానీ అక్కడ వీడియోలు కానీ ఇలా రకరకాలుగా నేను పోస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ యూట్యూబ్ ఛానల్లో వ్యూవర్స్ చాలామంది మమ్మల్ని ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది కొట్టడం లేదు. మా వ్యూవర్స్ చాలామంది కూడా విషయం తెలియదు, లైక్ ఎలా కొట్టాలో తెలియకుండా ఉండొచ్చేమో. దయచేసి వీడియోలు కానీ, షార్ట్స్ కానీ, లైవ్లో ఉన్నప్పుడు కానీ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒక లైక్ కొడితే మాకు మా వీడియో కొద్దిగా బూస్టప్ అవుతుంది, కొద్దిగా ముందుకెళ్తుంది, వ్యూస్ పెరుగుతాయి, మేము అనుకున్న టార్గెట్ను తొందరగా రీచ్ అవుతాము. ఇప్పుడు నవంబర్ 18 నుంచి రెవెన్యూ స్టార్ట్ అయ్యింది. మనకి పేమెంట్ రావాలన్నా కానీ $100 అయితేనే మనకు పేమెంట్ వస్తుంది, ఇలా రాదు. అదేవిధంగా $10 అయితేనే మనకి యాడ్సెన్స్ నుంచి పిన్ వస్తుంది. ఆ పిన్ వస్తేనే మనం వెరిఫికేషన్కి చేయాలి. దయచేసి ఎవరైతే వీడియోలు చూస్తున్నారో, షార్ట్స్ చూస్తున్నారో అందరూ కూడా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ముందు మంచి మంచి కాన్సెప్ట్తో మంచి వీడియోలు తీసుకొచ్చి మిమ్మల్ని అలరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉండాలి. ఎవరికైనా కానీ యూట్యూబ్ ఛానల్ వారికి ఎక్కువ కావాల్సింది లైక్స్ కావాలి, అలాగే కామెంట్స్ కావాలి. ఎందువల్లంటే ఎవరికైనా కానీ ఒక గేమ్ ఆడుతున్న వాళ్ళకి కానీ, లేదా ఒక హరికథ కాలక్షేపం చెప్తున్న వారికి కానీ చప్పట్లు ఎంత ముఖ్యమో, ఎంకరేజ్మెంట్ ఎంత ముఖ్యమో యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకందరికి కూడా లైక్స్, కామెంట్స్ అనేవి చాలా ముఖ్యము. ఈ లైక్స్, కామెంట్సే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. కాబట్టి దయచేసి మా యొక్క ఈ రిక్వెస్ట్ని అర్థం చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఛానల్లో చూసినా మీకు నచ్చిన కంటెంట్ ఉంటే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే ఏ అభిప్రాయమైనా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పుడే మాకు మా యొక్క వీడియోస్కు బూస్ట్ వస్తుంది. అప్పుడు తొందరగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. ఇన్ని రోజులు మా యూట్యూబ్ ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ గోపాల్ 718. అలాగే నేను ఎక్కువగా భార్యాభర్తల మీద, రిలేషన్స్ మీద ఎక్కువగా వీడియోలు చేయడం జరిగింది. ఎందువల్లంటే ప్రతిరోజు కూడా మన ఇండ్లలో ఉంటాం. మన భార్యాభర్తతో ఎలా చనువుగా మాట్లాడుకునేది, అంటే ఎవరైనా కానీ భార్యాభర్త అన్న తర్వాత ఏదో రకంగా చిన్న పేషీలు వస్తుంటాయి. వాటిని అన్నింటిని కూడా అధిగమించి మనం కలిసికట్టుగా ఇంట్లో, ఫ్యామిలీలో సరదాగా ఆ భార్యతో కానీ, భర్తతో కానీ సరదాగా ఉంటే వాళ్ళ రిలేషన్షిప్ బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా ఇంట్లో సరదాగానే ఉంటాము. అలా ఉండాలనేసి మేము అందరిని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే భార్యాభర్తలు ఎప్పుడు కానీ సరదా గడుపుకుంటేనే, అంటే ఏదైనా కానీ ఓపెన్గా మాట్లాడాలి. లోపల ఒకటి, బయట ఒకటి మాట్లాడకూడదు. అందువల్ల అప్పుడే రిలేషన్షిప్ అనేది బాగా ఏర్పడుతుంది, ఆ బంధం గట్టిగా ఉంటుంది. అందువల్లే కూడా నేను ఎక్కువగా మా ఇద్దరి మధ్య ఉన్న సంభాషణలు ఎక్కువ కూడా వీడియోలో పెట్టడం జరిగింది. ఎవరు తప్పుగా అనుకోవద్దండి. ఏంటి ప్రతి ఒక్కటి వీడియోలో పెట్టేస్తున్నారు అనుకోవద్దండి. ఎందుకంటే మేము ఎలా ఉంటామో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా, హ్యాపీగా, సరదాగా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా హ్యాపీగా సాగిపోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ యొక్క రిలేషన్షిప్ మీద నేను మా ఆవిడ ఎక్కువగా మాట్లాడుకున్న వీడియోలను కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి అర్థం ఏంటుంది మా యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుందో మీకు అందరికి కూడా. ఇలాగే ప్రతి ఒక్కరి బంధం కూడా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో
మానిటైజేషన్ అవ్వడంలో మా ఆవిడ యొక్క పాత్ర చాలా కీలకమైనది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా మా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇంతకుముందు అంటే యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేయకముందు అయితే నాకు వేరే మొబైల్ ఉండేది. తర్వాత కొన్ని రోజులకి నాకున్న మొబైల్ నుంచి వీడియోస్ క్లారిటీగా రావడం లేదనేసి యూట్యూబ్ వీడియోలు చేయడం కోసమే 33,000 పెట్టి కొత్త మొబైల్ ఒకటి కొనడం జరిగింది. మా ఆవిడైతే నన్ను తిట్టిపోసింది. ఎందువల్లంటే నాకేమంటే మాత్రం ₹10 ఇవ్వమంటే ఇస్తావా? ఇవ్వలేవు కదా! కానీ మొబైల్ కోసం అయితే 33,000 ఖర్చు పెట్టావు. ఆ డబ్బు పెట్టి నాకేమైనా తీసియొచ్చు కదా అనేసి ఆమె నన్ను పదే అడుగుతూ ఉండేది. నేనైతే చెప్పాను ఆమెకి, ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటుంది. యూట్యూబ్‌లో ఒకవేళ మనకి మానిటైజేషన్ అయ్యి డబ్బులొస్తే ఫస్ట్ పేమెంట్ డబ్బులు నాకు ఇవ్వాలి ఖచ్చితంగా అంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాకొచ్చే అమౌంట్ అయితే మా ఆవిడకే ఇస్తాను. ఎందుకంటే మనకి అన్నిటికీ ఇంట్లో మంచికి, చెడ్డకి, తోడుకి అన్నిటి కష్ట నష్టాల్లో తోడుగా ఉండేది భార్య మాత్రమే. కాబట్టి మన ఇంట్లో ఉన్న భార్యలని ఎప్పుడు మనం గౌరవించుకోవాలి. కాబట్టి వాళ్ళ ఆలోచనగా మనం గౌరవించాలి అనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చే ఫస్ట్ అమౌంట్ను ఆమెకి ఇవ్వాలని అనుకుంటున్నాను. నా ఉద్దేశంలో అయితే డబ్బులు యూట్యూబ్ ద్వారా సంపాదించడం తర్వాత కథ. మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనం దాంట్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలనే ఉద్దేశం అయితే నేను ఖచ్చితంగా మనసులో పెట్టుకున్నాను. మీకు ఖచ్చితంగా ఎవరైనా కానీ ఛానల్ పెట్టి డెవలప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. రకరకాల కామెంట్స్ వస్తుంటాయి. అలాగే నేను కూడా చాలా కామెంట్స్ వినబడినాను, అయినా కానీ నేను పట్టించుకోలేదు. కాబట్టి మనం యూట్యూబ్లో డబ్బు సంపాదించేది ఫస్ట్ కాదు, మనం ఒక ఛానల్ పెట్టి దాంట్లో మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం అనేది నాకు కావాల్సింది. ఆ విధంగా నేను ఈరోజు మానిటైజేషన్ వరకు అయితే తీసుకెళ్ళాను. అది నా మొదటి విజయంగా భావిస్తున్నాను. అలాగే తొందరలో ఈ $100 కూడా సంపాదిస్తే నా యొక్క విజయం పూర్తవుతుంది. ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను తెలియజేస్తాను. అలాగే ఎవరు కానీ అంటే వేరే వాళ్ళ కంటెంట్ మీరు పెట్టొద్దండి, మీ ఓన్ కంటెంట్ యూజ్ చేయండి. ఏ కంటెంట్ అయినా మనం చేసే కంటెంట్ మన వ్యూవర్స్కి నచ్చే విధంగా చేయండి. అప్పుడే మీరు తొందరగా సక్సెస్ఫుల్ అవుతారు. వీలైనంత వరకు ఒకే కంటెంట్ ఎంచుకొని వీడియోస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయము. అలాగే ఎక్కువగా మీ వీడియోస్లో ఎక్కువగా వైలెన్స్ లేకుండా ఫైరు ఎక్కువ బీభత్సంగా ఉండేటివి అంటే భయంకరంగా ఉండేటివి అలాంటివి ఏది కానీ చూపించొద్దండి. మన కంటెంట్ ఎప్పుడు కానీ చిన్నపిల్లలు కూడా చూసే విధంగా క్లియర్గా ఉండాలి. అప్పుడే మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. ఈ విషయాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. కొత్త యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళండి, జీవితంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తారు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గోపాల్ 718.